వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో విషాదం జరిగింది. తీగరాజుపల్లి వద్ద అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలోనికి కారు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తండ్రి కూతురు గల్లంతయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న మహిళను స్థానికులు కాపాడారు. వరంగల్ నుంచి మేచరాజుపల్లి వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విజువల్స్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. తీగరాజుపల్లి వద్ద అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలోనికి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తండ్రి కూతురు గల్లంతయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న మహిళను స్థానికులు కాపాడారు. వరంగల్ నుంచి మేచరాజుపల్లి వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లడంతో కుటుంబం అంతా నలుగురు కారులో ప్రయాణిస్తారు. ఆ కుటుంబం చెందిన బాలుడు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి తండ్రి కూతురు గల్లంతైనట్టు తెలిసింది. అయితే తల్లిని స్థానికమైనటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గమనించిన వారంతా కూడా తాడు సహాయంతో బయట తీసినట్టు తెలిసింది. ఒక కారులో కుటుంబం అంతా ప్రయాణిస్తూ వరంగల్ నుంచి మేచరాజు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఒక కుటుంబం అంతా కూడా కారులో ప్రయాణిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కావచ్చు, వారితో గడిపేటువంటి మరుక్షణాలకు వచ్చే ఈ విషాద సంఘటన చోటు చేయడంతో మేచరాజుపల్లి గ్రామంలో కావచ్చు, ఇక్కడ సంగెం మండలంలో కూడా విషాద ఛాయలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తండ్రి కూతురు కోసం అయితే అక్కడ స్థానికులు కావచ్చు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర అక్కడ వారి డెడ్ బాడీ దొరుకుతుందా, లేదంటే ఎస్ఆర్ఎస్పీ కాలువలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తండ్రి ప్రవీణ్ కావచ్చు, కూతురు వాటర్ లో కొట్టుకుపోయి ఉంటారంటూ కూడా రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తల్లి కొడుకును చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బాలుడు మృతి చెంది విగాల జీవితం కనబడడం కావచ్చు, భర్త కూతురు ఇద్దరు కూడా ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గల్లంతు కావడంతో ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తూ ఒకవైపు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.